పదవుల కోసం పెదవులు మూసుకునే నాయకులు ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు. అంతేకాదు గట్టిగా మాట్లాడితే వాళ్ళు చేసుకునే చిన్న చిన్న బుడ్డ పైరవులు కూడా వాళ్ళకి ఇయ్యరు. పైరవీలకు అలవాటు పడ్డ ఈ కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా వాళ్ళకు రాదు. కాబట్టి వాళ్ళందరూ కూడా సోయి తెచ్చుకోమని చెప్పేసి అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎన్డీఎస్ఏ అని చెప్పేసి రోజు ఏదో సొల్లువాగుడు కాదు. మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరంటే ఏదో బాగా కొద్దిగా మేధావి చదువుకుందామని చెప్పేసి అనుకున్నారు. అంతా ఉత్త మాటలు, గాలి మాటలే. నిజంగా మీకేమన్నా నాలెడ్జ్ ఉంటే, ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, తెలంగాణ రైతుల మీద రైతు బిడ్డగా నీకేమన్నా కనీస ప్రేమ ఉంటే ఇమ్మీడియట్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు అని చెప్పేసి గాలి మాటలను పక్కన పెట్టండి. ఎన్డీఎస్ఏ చైర్మన్గా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ కట్టిన పోలవరం కూలితే ఇంతవరకు ఎవరి మీద చర్య లేదు కదా. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు 4 సార్లు కూలిన పోలవరము చంద్రశేఖర్ అయ్యర్ ఇచ్చిన రిపోర్ట్లు కాదు, చంద్రశేఖర్ అయ్యర్ ఇచ్చిన డిజైన్ల ప్రకారమే కడితే కూలింది కదా. మరి చంద్రశేఖర్ అయ్యర్ని శిక్షించిండ్రా? కట్టిన చంద్రబాబు నాయుడిని శిక్షించిండ్రా? పైసలు ఇచ్చిన కేంద్ర మంత్రిత్వ శాఖ సిడబ్ల్యూసీగా నిర్మించేది మరి జలశాఖ మంత్రిని, కేంద్ర జలశాఖ మంత్రిని శిక్షించిండ్రా? లేదు. వీటన్నిటికీ సూత్రధారి అయిన నరేంద్ర మోడీని ఏమైనా శిక్షించిండ్రా? మరి ఎవరిని శిక్షించలేదు కదా. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అక్కడ ఎందుకు లేదు? ఇలా నల్గొండ జిల్లాలో 8 మంది చావుకు కారణమైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిన రేవంత్ రెడ్డి గారిన దాన్ని ఏమైనా చేయమని చెప్పి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందా? ఎన్డీఎస్ఏకి కూడా ద్వంద్వ వైఖరి ఉంటుందా? ఎవరు అడగకుండానే రిపోర్ట్ ఇచ్చేసి 2 రోజులలో రిపోర్ట్ ఇస్తారు. కాబట్టి ఇలా సుందిల్లా అన్నారం అనేది ఇంటాక్ట్గా ఉన్నాయి. ఇలా సుందిల్లా అన్నారం ఏమన్నా కూల్తుంది అది అంటే అది మీ యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల. గత 2.5 సంవత్సరాలుగా ముందు బాంబులు పెట్టి కూల్దామని చెప్పి ప్రయత్నం చేస్తే ఒక 2 పియర్స్ మాత్రమే దెబ్బతగిలింది. 2.5 సంవత్సరాల మీ కక్కుర్తితో, కాంగ్రెస్ నాయకుల యొక్క ధనదాహంతో ఇవాళ మొత్తం లక్షలాది టన్నుల ఇసుకను ఇవాళ మేడిగడ్డ దగ్గర ఎత్తిండు మీరు. అయినా 30 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చినా కూడా ఇవాళ ఇంటాక్ట్గా కాళేశ్వరం నిలబడ్డది, మేడిగడ్డ బ్యారేజ్ నిలబడ్డది. ఇవాళ కూడా ఈరోజు కూడా మీరు నేరపూరిత నిర్లక్ష్యంతో మీ నాయకులకు పైసలు సంపాదించే విధంగా ఇసుక దందాలు కొనసాగిస్తూ లక్షలాది వాహనాలు ఇవాళ ఈ సమయానికి నేను మాట్లాడుతున్న సమయాన్ని కూడా అన్నారం బ్యారేజీ కింద ఇలా ఇసుక దొడుతూ ఉన్నారు. అదేవిధంగా సుందిల్లా బ్యారేజ్ దగ్గర ఇసుక దొడుతూ ఉన్నారు. ఈ రెండింటిని కూలగొట్టాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు కుట్రలకు ఆదిత్యనాథ్ యొక్క సలహాతో ఇలా రేవంత్ రెడ్డి పాటిస్తుంటే మీరు కళ్ళు మూసుకొని, చెవులు మూసుకొని, అన్నీ మూసుకొని కూర్చున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీకు ఈ రైతుల మీద ప్రేమ ఉంటే, ఈ గడ్డ మీద కనీసం గడ్డ మీద పుట్టినమని చెప్పేసి మీకు భావిస్తే ఇమ్మీడియట్గా ఎక్కడైతే మీరు ఇలా మొత్తం దాన్ని కూలగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారో సుందిల్లా అన్నారంని కూలగొట్టాలని చెప్పేసి లక్షలాది టన్నుల ఇవాళ ఇసుకను తోడుతున్నారో ఆ ఇసుక తోడేది బంద్ చేయండి. మీ ఇసుక దందాన్ని బంద్ చేయండి. మీ నాయకులకు మూటలు అందించడం బంద్ చేయండి. ఈ యొక్క 72 లక్షల మంది రైతుల యొక్క పొలాలకు నీళ్ళు వచ్చే విధంగా కన్నెపల్లి దగ్గర నుంచి ఎత్తండి. కన్నెపల్లి దగ్గర నుంచి నీళ్ళు ఎత్తుతే ఆ నీటి ద్వారా ఖచ్చితంగా అన్నారంలో నీళ్లు నింపొచ్చు. లీకేజ్ నిజంగానే మీరు ఉందని చెప్పి భావిస్తే ఆ లీకేజ్ ఏదో కొద్దిగంత ఉన్నట్లయితే 0.1 0.2% ఉంటుంటే నష్టం లేదు. వెంటనే సుందిల్ల నుంచి అన్నారంకి లిఫ్ట్ చేయొచ్చు. అన్నారం నుంచి వెళ్ళి సుందిల్లకి లిఫ్ట్ చేయొచ్చు, సుందిల్ల నుంచి వెళ్ళి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేయొచ్చు. ఒక్కసారి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేస్తే మిడ్ మానేర్కి పోవచ్చు. మిడ్ మానేర్ జంక్షన్ ద్వారా, గ్రావిటీ కెనాల్ ద్వారా ఇవాళ మీరు ప్రాతినిధ్యం వహించే కోదాడ కానీ హుజూర్నగర్ దాకా కూడా నీళ్ళు తీసుకోపోవచ్చు. ఇవాళ ఇంతకుముందు తీసుకుపోయి చూపించినాం. ఎస్ఆర్ఎస్పి కాలువలు కట్టిన తర్వాత కాకతీయ 2వ ఫేజ్లో మొట్టమొదటిసారి నీళ్లు వారించింది కాళేశ్వరం కట్టిన తర్వాతనే. దయచేసి సోయి తెచ్చుకోండి. ఖచ్చితంగా కన్నెపల్లి ఇవాళ మీరు మేడిగడ్డ రిజర్వాయర్ రిపేర్ చేయకున్నా పర్వాలే, కూలగొట్టడానికి మీ ప్రయత్నాలు అనేది కొనసాగుతూనే ఉన్నాయి.
అయినా కూడా ఇప్పుడు అది లేకుండానే కానీ నీళ్లు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్ళని నింపమని చెప్పి పదే పదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మిడ్ మానేర్ జంక్షన్ నుంచి వెళ్ళి కాకతీయ కాలువ ద్వారా కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, మహబాద్ కానీ, ఖమ్మం కానీ, సూర్యాపేట కానీ ఆ జిల్లాల వరకు ఖచ్చితంగా నీళ్లు తీసుకోపోవచ్చు. నీళ్లు తీసుకోపోయి నీకు అట్లీస్ట్ ఈ రైతుల మీద కొద్దిగా ప్రేమ చూపించమని చెప్పి మేము కోరుతున్నాం. కేసీఆర్ గారి మీద వ్యతిరేకత ఉంటే 2.5 సంవత్సరాలు అయింది. ప్రజలు సహించరు, రైతులు సహించరు, ఈ సమాజం సహించదు. ఖచ్చితంగా మీ అందరిని ఇలా ఎవరినైతే కాళోజీ చెప్పినట్లు ఇక్కడున్న వాళ్ళనే ఇక్కడ ద్రోహం చేస్తే ఇక్కడనే బొందబెట్టమన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క నీకు పని చేయనీయకుండా ఆదిత్యనాథ్ దాస్ అడ్డుపడుతుందని తెలుసు. మీ ఇంజనీర్లతో మాట్లాడండి, మీ రిటైర్డ్ ఇంజనీర్లతో మాట్లాడండి. దయచేసి మీరే స్టడీ చేయండి. ఇండివిజువల్గా మంత్రి పదవి ఉన్నా లేకున్నా పర్వాలేదు, కనీసం మీ రైతుల కోసం దీన్ని స్టడీ చేసి అవన్నీ పక్కన పెట్టి దొంగ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లను పక్కన పెట్టి కన్నెపల్లి నుంచి నీళ్ళెత్తి కాళేశ్వరం ద్వారా హైదరాబాద్ నగరానికి మంచినీళ్ళు ఇవ్వండి. అదేవిధంగా మిగతా రైతులందరూ కూడా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి పట్టలే చంద్రబాబు నాయుడు యొక్క ఎజెండా చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా మీకు ప్రేమ ఉన్నట్లయితే మీరు మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు కూర్చోండి, మాట్లాడండి, అధికారంతో తెలుసుకోండి, ఇవాళ ఏమున్నదో పరిస్థితి తెలుసుకోండి. మీకు ఒకవేళ తెలియకపోతే మేము కూడా వచ్చి మీకు తెలియజేస్తాం. మాకు ఆ సోయి ఉన్నది, మాకు ఆ జ్ఞానం ఉన్నది, మేమందరం విజిట్ చేసినాం. 10 ఏళ్ళు కేసీఆర్ గారి దగ్గర నుండి జరుగుతున్న ప్రతి అంశం కూడా తెలుసుకున్నాం. మీకెంత తెలుసో మాకు కూడా అంత తెలుసు. ఒకవేళ మేము చెప్పే తప్పైనట్లయితే అధికారులతో చెప్పించండి. కాబట్టి దయచేసి కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తండి. వాళ్ళ కుట్రలు అనేది ఖచ్చితంగా కొనసాగుతున్నాయి. మరలా నేను తెలియజేస్తున్నాం, ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలో గతంలో జలదోపిడీ జరిగింది. ఇవాళ జలదోపిడీ కూడా రేవంత్ రెడ్డి ద్వారా, ఆదిత్యనాథ్ దాస్ ద్వారా తెలంగాణ సమాజం నష్టపోతున్నది, తెలంగాణ రైతులు నష్టపోతున్నారు. వాళ్ళ కోసమనే కన్నెపల్లి పంప్ హౌస్ నీళ్ళెత్తట్లేదు, సమ్మక్క సాగర్ దగ్గర నీళ్ళెత్తట్లేదు, మా రిజర్వాయర్లు నింపట్లేదు, మా యొక్క చెరువులు నింపట్లేదు, మా కాలువలు పారట్లేదు. దయచేసి ఎత్తండి, నీళ్ళు ఎత్తండి, మా చెరువులు నింపండి, మా రిజర్వాయర్లు నింపండి. రెండవది, ప్రాజెక్టులను కూలగొట్టే చర్య కూడా చేయబోతున్నారు. సుందిల్లా అన్నారం దగ్గర మీరు ఇసుక ఆపకపోతే ఆ సుందిల్లా అన్నారంను కావాల్సింది చెప్పేసి మీరే కుట్రతో కూలగొడుతున్నారు తప్ప మరొకటి కాదు. లక్షలాది వెహికల్స్ ఇవాళ కూడా నడుస్తున్నాయి. వెంటనే ఆపాలి, లేకపోయినట్లేదు ఇది సమాజం మిమ్మల్ని క్షమించదు.